యెమెన్లో కేరళ నర్సు నిమిషా ప్రియాకు భారీ ఊరట లభించింది. ఆమె మరణశిక్షను వాయిదా వేస్తున్నట్లు యెమెన్ ప్రభుత్వం ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం యెమెన్ సనా జైల్లో రేపు మధ్యాహ్నం నిమిషకు శిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో బాధిత కుటుంబంతో భారత్కు చెందిన మత పెద్దల చర్చల నేపథ్యంలో శిక్ష వాయిదా పడినట్లు సమాచారం. అయితే నిమిషా శిక్ష వాయిదా పడ్డ విషయాన్ని యెమెన్లో సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ సభ్యుడు శ్యాముల్ జోరేం భాస్కరన్ ధృవీకరించారు. అయితే బాధిత కుటుంబం బ్లడ్ మనీకి గాను శిక్ష రద్దుకు గాని అంగీకరించలేదని చెప్పి ఆయన తెలిపారు. చర్చల్లో ఇంకా పురోగతి రావాల్సి ఉందని తెలిపారు. కేరళకు చెందిన ఏపీ అబుబాకర్ ముస్లియార్, షేక్ హబీబ్ ఉమ్మర్ వంటి మత గురువులు తమ ప్రతినిధులతో క్షమాభిక్ష కోసం రాయబారం జరుపుతున్నారు. తలాల్ అబ్దో మహిదీ కుటుంబంతో మత పెద్దలు ఉత్తర యెమెన్లో అత్యవసర భేటీ అయినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో శిక్ష వాయిదా పడటం గమనార్హం. యెమెన్లో కేరళ నర్సు నిమిషా ప్రియాకు భారీ ఊరట లభించింది. ఆమె మరణశిక్షను వాయిదా వేస్తున్నట్లు యెమెన్ ప్రభుత్వం ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం యెమెన్ సనా జైల్లో రేపు మధ్యాహ్నం నిమిషకు శిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో బాధిత కుటుంబంతో భారత్కు చెందిన మత పెద్దల చర్చల నేపథ్యంలో శిక్ష వాయిదా పడినట్లు సమాచారం. నిమిషా శిక్ష వాయిదా పడ్డ విషయాన్ని యెమెన్లో సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ సభ్యుడు శామ్యుల్ జోరేం భాస్కరన్ ధృవీకరించారు. అయితే బాధిత కుటుంబం బ్లడ్ మనీ అంటే పరిహారపు సొమ్ముకు గాని శిక్ష రద్దుకు గాని అంగీకరించలేదని ఆయన తెలిపారు. చర్చల్లో ఇంకా పురోగతి రావాల్సి ఉన్నట్లుగా తెలిపారు. కేరళకు చెందిన ఏపీ అబుబాకర్ ముస్లియార్, షేక్ హబీబ్ ఉమ్మర్ వంటి మత గురువులు తమ ప్రతినిధులతో క్షమాభిక్ష కోసం రాయబారం జరుపుతున్నారు. తలాల్ అబ్దో మహిదీ కుటుంబంతో మత పెద్దలు ఉత్తర యెమెన్లో అత్యవసర భేటీ అయినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో శిక్ష వాయిదా పడటం గమనార్హం. 2017లో తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహిదీని హత్య చేసిన నేరంలో నిమిషా ప్రియాకు మరణశిక్ష పడింది. 2020లో ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కూడా కుటుంబం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వచ్చాయి. కేరళ ప్రభుత్వం సైతం కేంద్రానికి ఈ విషయం చొరవ తీసుకోవాలని కోరుతూ వచ్చింది.